సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రవికాంత్. మచిలీపట్నం నుంచి నేను మాట్లాడుతున్నాను సార్. సో, యాక్చువల్లీ ఏంటంటే నాకు వెరికో వెయిన్స్ ప్రాబ్లమ్ సార్. ఈ వెరికో వెయిన్స్ ప్రాబ్లమ్ ఎంత దారుణంగా అంటే అసల నేను నుంచోలేని పరిస్థితికి వచ్చేసాను సార్. అసలు నడవలేని పరిస్థితికి వచ్చేసాను. యాక్చువల్లీ ఏంటంటే నేను 15 ఇయర్స్ టాటా పవర్‌లో సైట్ ఇన్‌చార్జ్‌గా చేశా. సో, మా మదర్‌కి హెల్త్ బాగాట్లేదని ఇక మానేసి వచ్చేసా. ఇక నేను అనుకున్న 2025 ఈస్ ద లాస్ట్ ఇయర్ అనుకున్నా. ఎందుకంటే కాళ్ళు 2 అసలు సర్క్యులేట్ అవ్వట్లేదు. కాళ్ళు కూడా బ్లాక్ అయిపోయింది. అసలు ఎంత ఇబ్బంది పడ్డానంటే యాక్చువల్లీ ఏంటంటే చెరువులున్నాయి. చెరువు దగ్గరికెళ్ళొచ్చేస్తే ఇక విపరీతమైనటువంటి పెయిన్స్ అనమాట. మా ఒక కాలేమో మా మిసెస్, ఒక కాలేమో మా బాబు ఇద్దరు కలిసి రుద్దటం. అసల ఆ నరకాన్ని నేను వర్ణించలేకపోయాననమాట. సో, ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే నాకు యూరిన్‌లో ప్రోటీన్ ఎళ్ళిపోతుంది. అసల ఇదొక ప్రాబ్లమ్. తర్వాత ఏంటంటే ఐ సైట్ కూడా ఒక ప్రాబ్లమ్ వచ్చేసింది. తర్వాత ఇక నాకు ఎంతసేపు ఒకటే దిగులు. నాకు ఏదైనా అయితే నా నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటి? నా మిసెస్ పరిస్థితి ఏంటి? అసలు ఏం చేయాలి? ఏంటి? అన్న టైంలో దేవుడిని ఇదే ప్రార్థిస్తున్నా. నిజంగా సార్ గాడ్ గ్రేస్ దేవుడు నిజంగా ఈ ఈ క్యూర్ సెల్ అనేది సరే ఇచ్చాడు కదా! అని యేసుకున్నానండి. యేసుకున్న తర్వాత కరెక్ట్‌గా 5 డేస్‌కి నాకు కాళ్ళు యూరిన్‌కెళ్తుంటే సెన్సేషన్ వచ్చేసేది. ఫస్ట్ ఆ సెన్సేషన్ తగ్గిపోయింది. కాళ్ళు మంటలొచ్చాయి. ఆ కాళ్ళు మంటలు తగ్గినియి. తర్వాత చెరువు దగ్గరికెళ్ళి 1 అవర్ జర్నీ చేసొస్తే ఇక నరకం అనమాట. అసలు ఇలా చాలా ఇబ్బంది పడేవాడిని. అసల అలాంటిది నేను అక్కడి నుంచి బైక్ మీద భీమవరం ఎళ్ళొచ్చా. భీమవరం వెళ్ళొచ్చి దిగిన తర్వాత అసలు కాళ్ళు నొప్పులు రాట్ల. కాళ్ళులో అసలేంటి కాళ్ళు నొప్పులు రాట్లేదు. నేను అసలు ఇప్పుడే ఎళ్ళొచ్చినట్టు ఫ్రెష్‌గా ఫీలింగ్ కలుగుతుంది ఏంటని నేను చాలా ఆశ్చర్యపోయా. అప్పుడు నేను చూసుకుంటే అసలు వెరికో వెయిన్స్ చాలా వరకు తగ్గిపోయినియి. అంటే ఇంతింత లావున్నాయి. జస్ట్ ఒక్క 20 డేస్‌లోనే ఎక్సలెంట్ రిజల్ట్స్ సార్. అసలు నేను నడవగలుగుతున్నాను, పరిగెత్తగలుగుతున్నాను. 40 డేస్‌కొచ్చేసరికి నాకు పూర్తిగా నయమైపోయింది. బట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే యూరిన్‌లో ప్రోటీన్ అనేది ఏదైతే నేను చాలా డాక్టర్ దగ్గర ఈ 2 కాళ్ళకి దగ్గరగా రూ. 5,00,000 ఖర్చు పెట్టాను సార్. హాస్పిటల్స్ దగ్గర తిరిగి. లేజర్ ట్రీట్‌మెంట్‌కి కూడా ఎళ్దామని కూడా డిసైడ్ అయ్యా. తర్వాత ఏంటంటే ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఎక్కడికెళ్ళినా కూడా చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇదే చెప్తున్నారు. సార్ ఫస్ట్ ఇట్లాగే అంటున్నారు. తర్వాత ఎళ్ళిన కాడి నుంచి తగ్గట్లేదని. తర్వాత ఏం చేశాను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి ఆపరేషన్ చేయించుకుందామని. తర్వాత కాళ్ళు టెస్టింగ్‌లన్నీ చేశారు. చేసిన తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత చూద్దాం అన్నాడు. సరే ఈ లోపల ఒక ముగ్గురు కూర్చున్నారు. సార్ ఈయన చూస్తారా? చేస్తారంటే ఈడు బొంద. 2 ఇయర్స్ అయింది ఇంతవరకు నాకు చీము తాగలేదు. కాలు చూసి ఎంత పెద్ద పుండు పడిపోయిందో అన్నాడు. సరే అతని ఫోను నంబర్ తీసుకొని ఇంక నేను బయలుదేరి వచ్చేసా. సో ఇది వాడిన తర్వాత అతనికి ఈ ప్రొడక్ట్ ఇచ్చాను సార్. వితిన్ 15 డేస్‌లో అతనికి తగ్గిపోయింది ఆ చీము కారేదనేది. సో ఇంకా బెస్ట్ మిరాకిల్ ఏంటంటే మా నాయనమ్మకి 92 ఇయర్స్ సార్. ఆవిడకి 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో, తనకి ఈ ప్రొడక్ట్ వాడిపిస్తున్నాం. వాడిచ్చిన తర్వాత మొన్నేమైందంటే కుక్క గొలుసు తెంచుకొని పరిగెత్తుంది. ఆవిడ ఆ కుక్క ఎనకాల పరిగెత్తేస్తుంది. రన్ చేస్తుంది. అంటే ఆవిడ 10 అడుగులేస్తే ఆయాసం వచ్చే వ్యక్తి, ఆ కుక్క ఎనకాల రన్ చేసుకొని ఎళ్ళిపోతుంది. నువ్వన్నా "నాయనమ్మ ఏంటి పరిగెత్తేస్తున్నావు? నువ్వు ఆగు అవునురా నాకు ఆయాసం తగ్గిపోయిందిరా. నేను పరిగెత్తగలుగుతున్నానురా. నాకు బాగా ఎనర్జిటికల్‌గా ఉందిరా" అంది. సో, ఏంటంటే ఆవిడకి తర్వాత మా అత్తగారు సార్ హార్ట్ పేషెంట్ ఆవిడ కూడా. కూర్చున్న కాడికి అంతసేపు ఆయాసం అనమాట. ఎంతసేపు నాకు అయ్యో! అయిపోయిందయ్యా హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి. ప్రతిరోజు టెన్షన్ అసలేం జరుగుద్దో ఏంటి ఈవిడికని. అలాంటిది 15 డేస్‌కి ఆవిడ ఆయాసం తగ్గిపోయింది సార్. పూర్తిగా. ఆవిడ యేసుకున్న బిళ్ళలు మానేసి నాకు ఈ ప్యాకెట్ ఇవ్వు. నాకు ఈ ప్యాకెట్ ఏసుకో ఉదయం లెగిస్తే 5 ఎప్పుడవుద్దా? నన్ను లేపి ప్యాకెట్ ఇవ్వయ్యా, ప్యాకెట్ ఇవ్వయ్యా. ఇది సార్. తర్వాత ఒక పారాలిసిస్ పేషెంట్‌కి సార్ 20 డేస్ సార్. అతను 2 ఇయర్స్ నుంచి మంచంలో ఉన్నాడు. చెయ్యి వంకరగా ఉంటది. ప్లస్ మూతి వంకర అయిపోయింది. నడవలేని పరిస్థితి. అలాంటిది అతనికిచ్చిన తర్వాత 20 డేస్ తర్వాత నడుచుకుంటూ వచ్చి, "అన్నయ్య నాకు మొత్తం క్యూర్ అయిపోయింది" అని చెప్పి నా కాళ్ళు పట్టుకోవద్దురా బాబు! ఇది నువ్వు నిజంగా నేను ఒకటి చెప్తున్నాను సార్. ఇవాళ క్యూర్సెల్ అనేది ఏదో చాలా మంది మార్కెటింగ్ అనుకుంటున్నారు. అది కాదు సార్. మన బాడీలో మనం వాక్సిన్ ఏసుకున్న తర్వాత మన బాడీ మొత్తంలో క్లాట్స్ ఉన్నాయి సార్. అదే 7 ఏళ్ల పిల్లోడు, 14 కూర్చున్నట్టు నుంచోని చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారంటే క్లాట్స్ వల్ల. మొత్తం ఈ క్లాట్స్‌ని కరిగించే దమ్ము ఈ క్యూర్సెల్‌కుంది సార్. అది 100% ఎందుకంటే నాకు ఆ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ ఫస్ట్ మీ క్లాట్స్ కరగాలి. క్లాట్స్ కరిగితే ముందు బ్లడ్ సర్క్యులేషన్ బాడీ మొత్తం జరగాలి. నా కాలు నల్లబడిన కాలు తెల్లబడిపోయింది. మొత్తం వెరికోవెన్స్ అనేది తగ్గిపోయింది. నేను కావాలంటే మీకు పిక్స్ పెడతాను. సార్ ఒకటి దేవుడు రాస్తేనే ఇది అందుద్ది సార్. నిజంగా నేను చెప్తున్నా కదా! దేవుడు రాయకపోతే స్క్రిప్ట్ ఇది అందదు క్యూర్సెల్. ఎవడికైతే రాస్తాడు. మనం ఎంతో మందికి చెప్తాం వాడు వినడు. విన్నవాడు బాగుపడతాడు. వాడు బాగుపడి 10 మందికి. ఎందుకంటే నేను పడిన కష్టం, నేను పడిన బాధ, నేను అనుభవించిన ఇది వేరే వాళ్ళు అనుభవించకూడదని నేను 100 మందికి డైలీ 10 మందికెళ్ళి చెప్తాను. సార్ ఇది వాడండి, ఇది చూడండి, ఇది చెయ్యండి. దట్ తీసుకున్నవాళ్ళు చాలా మందున్నారు. బాగుపడినోళ్ళు చాలా మందున్నారు.
నాకు ఈ అవకాశం కల్పించి, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి వీరందరికీ చాలా ధన్యవాదాలు సార్. నాకు ఒకటే ఆనందం సార్. ఆళ్ళు తీసుకుని వాళ్ళ కళ్ళల్లో ఆనందం అదే మన బ్లెస్సింగ్ సార్. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా అది రాదు సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం కల్పించినందుకు. థాంక్ యూ వెరీ మచ్.